ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే వాటిలో 34 అసెంబ్లీ స్థానాలకు ఒక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజకీయ చైతన్యానికి ఈ జిల్లాలకు పేరు. ఈ జిల్లాలోని ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 2014లో అదే జరిగింది. టీడీపీకి ఎక్కువ సీట్లు రావడంతో పవర్లోకి వచ్చారు చంద్రబాబు. 2019లో వైసీపీ సత్తా చాటడంతో తెలుగుదేశం పార్టీ చతికిల పడింది. ఇప్పుడు 2024లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ. రెండు 2019లో తూర్పు గోదావరి జిల్లాలోని 19 సీట్లలో టీడీపీకి 4 స్థానాలే దక్కాయి. జనసేన ఖాతాలో 1 పడింది. మిగతా 14 వైసీపీ గెలుచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 2 గెలుచుకుంది. మిగతావన్నీ ఫ్యాన్ గాల్లో కొట్టుకుపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన జనసేన పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ 2019 ఎన్నికలకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందనే లెక్కల్లో ఉంది జనసేన. టీడీపీ సైతం ఇదే ఆలోచన చేస్తోంది. పవన్ కళ్యాణ్ తన తొలి వారాహి యాత్రను గోదావరి జిల్లాలోనే మొదలుపెట్టారు. తాజాగా కాకినాడలో 3 రోజుల పాటు సుదీర్ఘ మంత్రాలు చేశారు పవన్ కళ్యాణ్. గతంలో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు వస్తే మీడియాకు గడియకు సమాచారం ఇచ్చేది జనసేన. కానీ ఈ దఫా కాకినాడలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ మీడియాకు విషయాలు లీక్ కాకుండా గోప్యత పాటించారు. పవన్ కళ్యాణ్ రావడం తర్వాత వెళ్లే సమయంలోనే మీడియా కెమెరాలకు కంటికి చిక్కారు. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఏం చేశారు, కార్యకర్తలతో ఏం మాట్లాడారు, టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు కలిసి సాగడంపై జనసేన కార్యకర్తలకు ఏం చెప్పారు అనేది పెద్ద మిస్టరీ. వైసీపీ చక్కంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సైతం మీడియా కంటపడకుండా బ్యాక్ డోర్లో వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడి వచ్చారు. పవన్ కళ్యాణ్ చివరి రోజు వెళ్లిపోతున్న సమయంలో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ 2 జిల్లాలపై టీడీపీ అధినేత ఫోకస్ కూడా ఉంది. మళ్లీ సైకిల్ను రివ్యూ కదిలించేందుకు చూస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు టీడీపీ జనసేన కలవడంతో 2 పార్టీలు గోదావరి జిల్లాలో వైసీపీని జీరో చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. సంక్రాంతి లోపు సీట్ల ఖరారు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీలో సూత్రప్రాయంగా ఏ స్థానాల్లో పోటీ చేయాలో ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ విషయాలను పూర్తిగా వెల్లడించకపోయినా ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని కేడర్కు చెప్పేశారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ తమ మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందినటువంటి జనసేనని ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీని గద్దెదించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడలో గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడ నియోజకవర్గాల వారిగా అంతర్గత సమావేశాలు నడిచాడు. కానీ మీడియాను కూడా ఏమాత్రం దగ్గరికి రానివ్వలేదు. నాయకులతో మాత్రం లోపాయకారికంగానే మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ యొక్క పటిష్టత ఏంటి, ఓటింగ్ శాతం ఏ విధంగా గతంలో నమోదైంది, ఈసారి దాన్ని ఏ విధంగా పెంచుకోవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒక నియోజకవర్గాల వారిగా పవన్ కళ్యాణ్ కాదు, వార్డుల్లో ఉన్నటువంటి అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ఈసారి దృష్టి పెట్టి మాట్లాడేటువంటి సందర్భం కాకినాడలో కనిపించింది. 3 రోజులు పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం చిన్న లీక్ కూడా బయటకు రాలేదు. కేవలం ఒక ఎమ్మెల్యే, జగ్గంపేట ఎమ్మెల్యే కలిసినటువంటి సందర్భంలోనే, అది కూడా జనసేన వర్గాల నుంచి కాదు, కొంత బయట నుంచి వచ్చినటువంటి సమాచారంతో జగ్గంపేట ఎమ్మెల్యే కలిశారన్నటువంటి అంశాన్ని మీడియాకు లీక్ అయినటువంటి సందర్భం. అయితే మనం చూస్తున్నాం, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వైనాట్ 175 అని చెప్పి వైసీపీ ముందుకు వెళ్తుంటే ఈసారి
ఖచ్చితంగా ఈ వైసీపీని అధికారంలోకి రానివ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి అడుగులు వేస్తున్నాయి. ఇందులో 175 స్థానాల్లో జనసేన ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. జనసేనకి ఇచ్చేటువంటి మెజారిటీ స్థానాలు దాదాపు 50 నుంచి 80 మధ్యలో స్థానాలు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్ని సీట్లు ఇస్తారనే దాని మీద ఇంతవరకు క్లారిటీ రానటువంటి సందర్భం అయినప్పటికీ కూడా మెజారిటీ స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల మీదే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఆ సామాజిక వర్గాల పరంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎక్కువ స్థానాలు ఆశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉంటే 2019 ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం పార్టీ 6, జనసేన పార్టీ ఒకటి గెలవడం జరిగింది. మెజారిటీ స్థానాలు 27 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఈసారి మాత్రం వైసీపీకి అంతగా ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది, జనసేన విడిగా పోటీ చేసింది. కానీ ఇప్పుడు ఉమ్మడిగా దిగుతున్నాయి కాబట్టి ఓట్లు చేరకుండా స్ట్రాటజిక్ గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఈ గోదావరి జిల్లాలో గట్టు పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పుతో వైసీపీ నేతల్లో కూడా కొంత అసంతృప్తి రావడం, పార్టీ మారేందుకు కూడా అడుగులు వేసుకున్నటువంటి సందర్భం, రానున్నటువంటి దాదాపు 10 రోజుల్లోనే ఒక ఎమ్మెల్యే టీడీపీకి, ఒక ఎమ్మెల్యే జనసేనకు వస్తారన్న ప్రచారం ఎక్కువగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రచారాన్ని ఎక్కువగా ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలి, ఖచ్చితంగా గెలవాలి అన్న లక్ష్యంతో అయితే జనసేన పవన్ కళ్యాణ్ అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం ఈ మీటింగ్స్ లో, ఈ అంతర్గత సమావేశాల్లో కనిపిస్తున్నటువంటి సందర్భం మనం నిన్న కూడా చూసాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా భార్యల అంశంలో టార్గెట్ చేయడంతో పాటుగానే ఇంకా చంద్రబాబుకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గెలుపు కోసమే పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గెలిచేందుకు ఎక్కడా కూడా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించినటువంటి తీరు చూసాం. ఈ రాజకీయ నేపథ్యంలోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది చాలా ఆలోచన పరంగా జనానికి కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మనం చూస్తున్నాం ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల సర్వేలు అనేవి కీలకంగా మారుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి సర్వే సంస్థలకు కూడా అంతుపట్టని చిక్కని రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 151 స్థానాల్లో గెలిచినటువంటి వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క ఫైనాన్షియల్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అమలు చేస్తుంది, ఒక పక్క అభివృద్ధి లక్ష్యంగా అంటూ కూడా వైసీపీ, టీడీపీ, జనసేన ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. ఈ ప్రచారాల నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేది ఒకవైపు నడుస్తున్నటువంటి సందర్భంలో రానున్నటువంటి రోజుల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే మరొక రకమైనటువంటి రాజకీయాలు మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క బీజేపీని ఇన్క్లూడ్ చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన రాజకీయం చేస్తూనే మరొక గణేష్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. బులెటిన్ షార్ట్ బ్రేక్. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే వాటిలో 34 అసెంబ్లీ స్థానాలు ఒక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజకీయ చైతన్యానికి ఈ జిల్లాలకు పేరు.
ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారులకు వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 2014లో అదే జరిగింది. టీడీపీకి ఎక్కువ సీట్లు రావడంతో పవర్లోకి వచ్చారు చంద్రబాబు. 2019లో వైసీపీ సత్తా చాటడంతో తెలుగుదేశం పార్టీ చతికిల పడింది. ఇప్పుడు 2024లో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ. రేటు ఇదే విషయమే మరింత సమాచారం ఉమ్మడి గోదావరి జిల్లాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ ముందు నుంచి కూడా ఈసారి వైసీపీని ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే దిశగా, అంటే 0 టికెట్స్ వాళ్ళు గెలుచుకునే దిశగా కూడా ప్రస్తుతం జనసేన అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీని పూర్తిగా ఇక్కడ భూస్థాపితం చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వేదికగా ప్రకటన చేశారు. అందుకు తగ్గట్టుగా టీడీపీతో కలిసి పొత్తులో అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీకి చెందినటువంటి నేతల టికెట్లకు సంబంధించి ఎక్కడా కూడా స్పష్టత రాకపోవడంతో మిత్రపక్షాల మధ్య ప్రస్తుతం టికెట్ కోల్డ్ వార్ నడుస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు రాష్ట్ర వ్యాప్తంగా సాధించినటువంటి జనసేనాని రాబోయే ప్రభుత్వాన్ని ఏ విధంగా శాసించగలరు, ఎవరు గెలుస్తారనేది ఏ విధంగా చెప్పగలరు అనేది అధికార పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా 34 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో తాము పోటీ చేయడమే కాకుండా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసి 34 స్థానాలు కూడా మిత్రపక్షాలు గెలుస్తామంటూ వారు ధీమాగా బహిర్గతంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 7 అసెంబ్లీ స్థానాలను జనసేన కోరుతున్నట్లు ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అందులో ఖచ్చితంగా భీమవరం నుంచి గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి కూడా జనసేన భీమవరం నుంచి పోటీ చేస్తుందంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సాపురం నుంచి, అలాగే తణుకు, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 4 స్థానాలు, అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరుతో పాటు గణపవరం నియోజకవర్గం నుంచి కూడా జనసేన టికెట్లు ఆశిస్తుంది. ఇక కొవ్వూరులో సంబంధించినటువంటి ఇప్పటికే టీవీ రామారావుకి జనసేన ఇన్ఛార్జిని ఇచ్చారు. అక్కడ కూడా జనసేన పోటీ చేస్తుంది. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 7 స్థానాల నుంచి కూడా జనసేన పోటీ చేసేందుకు టీడీపీని 7 టికెట్లు కూడా ఇక్కడ అదుగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాల వరకు కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి అధినేత టీడీపీని ఏ విధంగా ఒప్పిస్తారు, ఎన్ని స్థానాలు తీసుకొస్తారు అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన నేత, అలాగే మాజీ హోంమంత్రి చేగుండి హరిరామ జోగయ్య జనసేన ఖచ్చితంగా 60 స్థానాల్లో పోటీ చేయాలంటూ, లేదంటే కాపులు పూర్తిగా కూడా ఇది వ్యతిరేకిస్తారంటూ కూడా ఆయన ఎన్నోసార్లు బహిరంగంగా లేఖ రాయడం అయితే జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందుకు తగ్గట్టుగా ఏదైతే టీడీపీతో టికెట్లు సాధించుకు తీసుకురావాలి, అందులో గోదావరి జిల్లాలో దాదాపు 15 సీట్లు జనసేన పోటీ చేయాలంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే కాపు సేనతో పాటు తూర్పు కాపు సేనను కూడా కలుపుకొని ముందుకు వెళుతూ ఆయన ఈ టికెట్లలో దాదాపు అత్యధిక శాతం 20 సీట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాపుకు తూర్పు కాపుకు ఇవ్వాలంటూ ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పొత్తులో సాధించి తీసుకొస్తారనేది మాత్రం గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 34 స్థానాల్లో 15 స్థానాలు తాము పోటీ చేస్తామంటూ కూడా ఇప్పటికే నేతలందరూ కూడా చెబుతున్నారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాలు ఉంటే ప్రతి చోట కూడా టీడీపీ నుంచి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు గాని, కీలక నేతలు గాని అక్కడ టికెట్ బరిలో ఉన్నటువంటి వారే ఇక్కడ ఉన్నటువంటిది ఆ 2 పార్టీలకు కూడా పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేశారు. అక్కడ ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాజీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పెద్దగా ఎత్తున కూడా పుంజుకుంది. అయితే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అక్కడి నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ 2 స్థానాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుల టీడీపీ నేతలు బరిలో ఉండడంతో మరి జనసేనకి ఏ విధంగా టికెట్లు ఇస్తారనేది కూడా ప్రశ్న ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా జనసేన పార్టీకి టీడీపీ నేతలకు మధ్య ఏ విధంగా వారిని సర్ది చెప్పాలి, వారికి ఎటువంటి పదవులు ముట్ట చెబుతామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది మాత్రం ఇంకా సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే వారహయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. తొలి విడత దాదాపు అన్నవరం నుంచి ఏలూరు వరకు 12 రోజుల పాటు కూడా ఈ యాత్రలు కొనసాగాయి. అయితే వారాహ యాత్రలో ఎక్కడ ఒక్క తణుకు నియోజకవర్గం తప్ప మరెక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు. ఆ నేతకు ఇప్పుడు టికెట్ ఇద్దామంటే మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ టీడీపీ నుంచి ఖచ్చితంగా తనకు టికెట్ కావాలంటూ పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో టికెట్లపై ఒక క్లారిటీ రావాలంటే జనవరి 18వ తేదీ వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. జనవరి 18న జనసేన నుంచి టికెట్ల ఖరారుకు సంబంధించి ఒక కీలక ప్రకటన వస్తుందంటూ అంతర్గతంగా జనసేన పార్టీలో నేతలందరూ కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆశిస్తున్న వారందరూ కూడా జనవరి 18వ తేదీ వరకు వేచి చూస్తే గానీ తాము ఏ విధంగా ముందుకు వెళ్లాలో చెప్పలేమంటూ వారు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎంతో మంది ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చు పెట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చారు. 2014లో
పొత్తు పెట్టుకున్నప్పటికీ ఒక్క సీటు కూడా జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఈసారి పొత్తులో మాత్రం ఖచ్చితంగా తాము పోటీ చేస్తాం అత్యధిక స్థానాల్లో అంటూ వారు ధీమాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సభ్యులు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి కోనసీమ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఒక్క జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో జనసేన టీడీపీకి మరింత బలోపేతం చేసేందుకే ఒక పక్క టీడీపీ జనసేన నేతలు అయితే వ్యూహం వేసే పరిస్థితి కనబడింది. అయితే 28, 29, 30 తేదీలు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే భేటీ అయ్యి ఇక్కడ ఉన్న ద్వితీయ నాయకులు అలాగే జనసేన ముఖ్య నాయకులు అలాగే కింద ఉన్న క్యాడర్ ఏవైతే లోకల్ క్యాడర్ ఉందో లోకల్ క్యాడర్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన ఏ రకంగా దిశగా ముందుకెళ్తే బలోపేతం చేయాలి, అయితే అంటే ఏ రకంగా వేస్తే నగ్గే దిశగా అయితే ముందుకెళ్ళాలని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ అడుగులేసే పరిస్థితి కనబడింది. అయితే జనసేనకు సంబంధించి ఒక పక్క కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అలాగే కాకినాడ రూరల్ అలాగే పిఠాపురం అంటే ఇక్కడున్న కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో వీరు మూడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకి గెలుపు దిశగా అయితే ముందుకెళ్లే పరిస్థితి కనబడని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూస్తే కోనసీమ జిల్లాని చూసుకుంటే కోనసీమ జిల్లాకు సంబంధించి ఓ పక్క అమలాపురము అలాగే రాజోల్ నియోజకవర్గం నుంచి కూడా వారు వ్యూహం వేసే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఢీకొట్టే విధంగా అంటే ఏ రకంగా ఢీకొట్టాలి అంటే ఎన్నికలకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి దిశగా అయితే దిశానిర్దేశం అయితే ముందుకెళ్లే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ అయితే 3 రోజులు ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి యొక్క వ్యూహంతో అయితే అంటే జనసేన నాయకులు ముఖ్య నాయకులు దిశ నాయకులతో అయితే వీరు భేటీ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఓ పక్క వైసీపీ నేతలకు సంబంధించి అంటే వారి సీట్లు మార్చే దిశగా అయితే ఓ పక్క పిఠాపురం అలాగే ప్రత్తిపాడు అలాగే జగ్గంపేట అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి వారు స్థానాలు మారుస్తారంటే ఒక టాక్ బయట రావడంతో ఓ పక్క పిఠాపురం సంబంధించి పెండం జొరబాబు కూడా జనసేన నాయకులతో అయితే టచ్ లో అని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గం నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా అంటే వారు టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పి ఒక వారం రోజుల క్రితం అయితే మాటలైతే బయటకు వచ్చినాయి. అయితే జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ అయితే జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు కనుక మా పార్టీలోకి వస్తే మా కింద క్యాడర్ పక్కకు వెళ్ళిపోతారు, మేము కూడా సపోర్ట్ చేయలేమని చెప్పి అధిష్టానికి పైకి చెప్పడంతో అయితే అంటే జ్యోతుల చంటిబాబును కూడా పక్కన పెట్టారని చెప్పి ఒక పక్క టీడీపీ నాయకులు చెప్పారు. ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో అయితే జనసేనకి వెళ్ళి అదే రాత్రి సమయంలో సుమారు 10 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జ్యోతుల చంటిబాబు కూడా కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే టీడీపీకి జనసేన సంబంధించి అసలు వారి వ్యూహం ఏ రకంగా ఉండబోతున్నారు దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద కాకినాడ సిటీ అధ్యక్షుడు తోటసుడున్నారు. వారికి మంత్రి సభ చేస్తున్నాం అంటే చెప్పండి 3 రోజులు పవన్ కళ్యాణ్ ఉన్నారు, అసలు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఏ రకంగా వెళ్ళబోతుంది? పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఇక్కడ కాకినాడలో మకాం ఎత్తి మొత్తం కేడర్ అందరినీ వార్డు వైజ్ బూత్ వైజ్ ప్రతి కార్యకర్తతో కూడా ఆయన సమీక్ష జరపడం జరిగింది. వారి యొక్క మనోభావాలు తెలుసుకుని ఏ విధంగా రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం కలిసి గెలుపు పదంలో ప్రయాణం చేయటానికి వ్యూహం ఒకటి ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూడా వస్తారు కాకినాడ పట్టణమే కాదు కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మరియు అమలాపురం కాన్స్టిట్యున్సీ కాకినాడ తూర్పు గోదావరి ఉభయ తూర్పు గోదావరి జిల్లాలో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం రెండూ కలిసి అత్యధిక మెజారిటీతో గెలుపుని సాధించే విజయ పదంలో మేము ముందుకు వ్యూహాలను వేసుకుని వెళ్తున్నామని మీకు నేను చెప్తాను. అయితే ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఒక పక్క టీడీపీ జనసేన గెలుపు దిశగా అయితే ముందుకు వెళ్తున్నారు. అయితే గత ఎన్నికలు చూసుకుంటే టీడీపీకి సంబంధించి 6 స్థానాల్లో జనసేన 1 స్థానం వచ్చింది. అయితే ఈసారి 34 స్థానాలు కూడా మేము గెలుపొందుతాము గెలుపొంది దిశగా అయితే టీడీపీ జనసేన ముందుకు చెప్పి జనసేన నాయకులు జనసేన అదే చెప్తున్నారు. దాని విధంగా చూడొచ్చు. మేము ఖచ్చితంగా 34 స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా కలిపి సంకీర్ణంగా గెలుపు పదంలో వెళుతున్నామని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా కలిసి ఎలక్షనీరింగ్ చేయాలి, ఎక్కడ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి అనే దానికి ఆల్రెడీ మా నాయకులు మాకు దిశానిర్దేశాలు ఇచ్చారు. అదే విధంగా తెలుగుదేశం వారు కూడా వాళ్ళ యొక్క వ్యూహరచన కూడా చేసి ఇద్దరం కలిసి ఉమ్మడిది దీంతో ఖచ్చితంగా మేము 34 స్థానాల్లో కూడా ధీటైన అభ్యర్థులు పెట్టి
ఖచ్చితంగా మేము 34 స్థానాలు గెలబోతున్నాం అని మీ అందరికీ తెలుసు. గతంలో చూసుకుంటే వైసీపీ సంబంధించి అధికార పార్టీ నేతలు అదే అధికార పార్టీ సంబంధించి వాళ్ళు ఏవైతే ఫ్యాన్ గాలతో మొత్తం ఉన్న పార్టీలు తుడిచడం జరిగింది. అయితే ఈసారి జనసేన వైసీపీకి ఎందుకు పట్టం కట్టారు? పట్టం కట్టే అవసరం లేదు. గవర్నమెంట్ ఓటింగ్ అండి. అప్పుడు ఆ రోజుని తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ దీన్ని తీసుకొచ్చారు ప్రజల్లోకి. కాబట్టి ఆ రోజున కొత్త పార్టీని చూద్దాం, కొత్త ఉద్దేశంతో ప్రజలు వెళ్ళారు. కానీ ఆ ప్రభుత్వం పక్కా ఫెయిల్యూర్. ఈ రోజుని జీవితం ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి పొడుగు బలహీన వర్గాలే కాదు, ఉద్యోగస్తులే కాదు, ఎన్జిఓసే కాదు, వ్యాపారస్తులే కాదు, ప్రతి ఓళ్ళు కూడా చాలా ఉన్నారు. బాబాయ్ మళ్ళీ వైసీపీ వస్తే ఈ రాష్ట్రం పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఒక విధమైన భయం క్రియేట్ ప్రజల్లో. కాబట్టి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు దిశగా తెలుగుదేశం జనసేన క్యాష్ చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము రైట్. ఇదే విషయం మీద మరింత సమాచారం తూర్పుగోదావరి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం జనసేన టికెట్లు ఆశిస్తోంది. ఇదే క్రమంలో కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైనా పొత్తులోకి వెళ్తున్న సందర్భంలో రెబల్స్ పెద్ద పార్టీలకు అత్యధికంగా ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పార్టీ అధినేతను దగ్గర నుంచి రెబల్ గా బరిలోకి దిగితే ఉండకూడదని చెప్పి జనసేనని గ్రౌండ్ లెవెల్ వచ్చి నియోజకవర్గాలుగా సమీక్షలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఆంధ్రప్రదేశ్ లోని జనసేనకి ఎక్కువగా ఈ జిల్లాలో టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని ఎక్కువగా తమకు ఓట్లు వస్తాయని చెప్పి జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది. ఇదే క్రమంలో ఆయా సామాజిక వర్గాల పరంగా ఉన్నటువంటి నియోజకవర్గాల మీద ఎక్కువగా జనసేన ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ జనసేన గెలిచినటువంటి నియోజకవర్గం కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ ఇక్కడే గెలిచారు. ఈసారి కూడా మెజారిటీ స్థానాల్లో ఇక్కడ గెలవాలన్న లక్ష్యంతో జనసేనని అడుగులు వేస్తున్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పబడుతుంది. కాకినాడ సిటీ వరపూడి చంద్రశేఖర్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారన్న ఒక ప్రచారం తీసుకుంటే ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగే ఆలోచన మరొక అంశం తెలుస్తుంది. ఇదే క్రమంలో పిఠాపురంతో పాటుగానే కాకినాడ సిటీ, అదేవిధంగా పిఠాపురం ఇలా కొన్ని నియోజకవర్గాలు, అమలాపురం, రాజోలు ఇలా దాదాపు 10 స్థానాల వరకు కూడా జనసేనని ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో రెబల్స్ బెడద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక్క నియోజకవర్గంలో 1 నుంచి 2 అభ్యర్థులు, రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే 3 అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇదే క్రమంలో ఒక అభ్యర్థిని సముదాయించడంతో పాటుగా ఒక అభ్యర్థిని ఇక్కడ గెలుపు దిశగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఓట్ల సమీకరణ ఏ విధంగా జరుగుతుంది, అధికార వైసీపీకి వెళ్ళేటువంటి వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా జనసేన టీడీపీ వైపు ఏ విధంగా మొగ్గు చూపించాలి, అదే విధంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలన్న అంశాల మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కొన్ని సీట్ల మీద ఫోకస్ పెడితే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో జనసేనని ఫోకస్ పెట్టారు. మొత్తంగా వైసీపీని గద్దె దించేది లక్ష్యంతో అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు. నేను కూడా మోడీకి పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యంత భారీ కుంభకోణం జరిగింది. వైసీపీ ఇళ్ల నిర్మాణంలో భారీగా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఒక పక్క కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లను తెలుగుదేశం పార్టీ జనసేన వైపుకు మలిచేందుకు అధినేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, ఇక్కడ బీజేపీ మద్దతు తీసుకునేటువంటి వ్యూహం ఒకటి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఏడైతే షర్మిలకు సంబంధించినటువంటి మద్దతు తీసుకునేటువంటి ఒక ఆలోచన ఉంది. అందువల్ల సీట్ల మీద ఇప్పటి వరకు క్లారిటీ రావట్లేదు. ఖచ్చితంగా ఎన్నికలకు నెల ముందు రోజులనే ఏ కేంద్ర నాయకత్వం ఒకటి కేంద్ర పార్టీలు కలిసి వస్తాయో ఆ పార్టీలతో ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుందన్న లక్ష్యాలతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కూడా ఒక కీలకమైనటువంటి నేతతో చంద్రబాబు ఒక భేటీలు జరపడం, ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టడం, పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు
కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని గెలుపు దిశగా అడుగులు వేసినటువంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు పర్యటన సక్సెస్ఫుల్ గా చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మీడియాకు ప్రతి అంశాన్ని తెలియజేసేటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి జరిగినటువంటి ఈ 3 రోజుల ఆ సమావేశంలో మాత్రం చిన్న లీక్ కూడా ఇవ్వకుండా అంతర్గతంగానే నడిపారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎత్తులు అనేవి గెలుపు దిశగా వెళ్తాయని చెప్పి నమ్మొచ్చు. కాకపోతే అది ఏ మేరకు వెళ్తుంది, ఎందుకంటే కొంతమంది ఆ కాపులు కూడా కొన్నిసార్లు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కాపు కులాన్ని గబ్బకొత్తగా అమ్మేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్ననే ఆ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా పవన్ కళ్యాణ్ మీద పైనటువంటి విధానం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ రకరకాల స్ట్రాటజీల మధ్య ఆంధ్రప్రదేశ్ లో రసవత్తనమైనటువంటి రాజకీయానికి ఓటర్లు ఏ వైపుగా మొగ్గు చూపుతారు, వైసీపీకి పట్టం కడతారా లేదంటే టీడీపీ జనసేన కూటమికి పట్టం కడతారా అనేది మాత్రం రానున్నటువంటి ఎన్నికలకు చూడాల్సింది. సౌజన్యం. రైట్. పశ్చిమ గోదావరి జిల్లాలో మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, జనసేనకా టీడీపీకా? ఎస్ సౌజన్య, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ 7 స్థానాలను జనసేన పార్టీ పొత్తులో కూడా టీడీపీ నుంచి కూడా కోరుతుంది. అయితే బీజేపీకి కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి కాబట్టి బీజేపీ కూడా మరొక స్థానాన్ని ఇక్కడ నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ 7 స్థానాలు, జనసేన 7 స్థానాలు, బీజేపీ ఒక స్థానం నుంచి పోటీ చేస్తుందంటూ ఇప్పటికే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో చరి సమానంగా తెలుగుదేశం గాని జనసేన గాని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వినిపిస్తున్నాయి. అయితే పొత్తులో ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఆ సీట్లన్నీ కూడా జనసేన సాధించుకోగలుగుతుందా లేదనేది మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజులు ఇంకా సమయం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన ఆశిస్తున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ అక్కడ జనసేన నుంచి సీటు ఆశిస్తుంటే టీడీపీ నుంచి అప్పటికే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో పాటు సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు గాని అలాగే కొవ్వల నాయుడు గాని ఈ ముగ్గురు కూడా ఆశిస్తున్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచి. నలుగురిని ఏ విధంగా నచ్చ చెప్తారనేది నరసాపురంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక భీమవరంలో చూసుకుంటే జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కూడా అక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే జనసేన నుంచి అటు పవన్ కళ్యాణ్ లేకుంటే గనక జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడు కొడికెలపూడి గోవిందరావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నలుగురు నేతలను ఏ విధంగా సర్ది చెప్పి టికెట్ ఎవరికి ఇస్తారనేది కూడా ప్రస్తుతం అక్కడ కూడా ఈ నేతల్లో ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది భార్గవ్? అంటే ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా వినిపిస్తుంది? ఖచ్చితంగా 7 స్థానాలు మాత్రం జనసేనకు ఇవ్వాల్సిందే అని వారు చెబుతున్న నేపథ్యంలో టీడీపీ నేతల నుంచి మాత్రం జనసేనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కేవలం 4 స్థానాలు మాత్రమే ఇస్తారు. అందులో ఒకటి ఏలూరు నుంచి రెడ్డెప్పల నాయుడు పేరు ప్రస్ఫుటంగా వినిపిస్తూ ఉండగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ లేదా చినబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు అయితే ఖచ్చితంగా కూడా వినిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి తణుకులో విడివాడ రామచంద్రరావు పేరు ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ టికెట్ వస్తున్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తుండగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పచ్చమటల ధర్మరాజు పేరు కూడా స్పష్టంగా ఆయనకి ఇప్పటికే కన్వీనర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నలుగురికి జనసేన నుంచి ఖచ్చితంగా టికెట్ వస్తున్నటువంటి ధీమా అయితే వారి సన్నిహితుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.